నూనె పోసి అందులో ఒక టమాటా వేసి దాన్ని మంచిగా నూనెలో ఇట్లా ఉడికించుకొని కొంచెం ఉప్పు కారం వేసేయాలి. మనము ఉడికించుకొని చేసి పెట్టుకున్న పెసలు ఉంటాయి కదా, వాటిని ఈ టమాటాలో వేసి కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు కూడా వేయాలి. ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా మనది ఇప్పుడు టమాటా గ్రేవీ రెడీ అయిపోయింది. ఉడికించి పెట్టుకున్న పెసలు చేసుకుంటాం కదా ఎప్పుడైనా, అవి ఇట్లా ఎక్కువగా మిగిలిపోయినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ఇట్లా ఆ పెసలు తాలింపు వేసిన పెసలను టమాటా వేసి గ్రేవీ వేసి దాంట్లో ఇట్లా కలుపుకుంటే ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ డిలీషియస్ పెసర్ల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఒకసారి ట్రై చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.